వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం పుట్టాపహాడ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ధ్వంసమైన అంబేద్కర్ విగ్రహాన్ని గ్రామస్తులు మధ్యాహ్నం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తూ పరిగి మహబూబ్ నగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రజా సంఘ నాయకులను సముదాయించి నిరసన విరమింపజేశారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన వారిని పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. వీడియో అంటే కావాలంట నేను కటింగ్ చేసుకుంటాను మళ్ళీ వేస్తే అట్లా వస్తాం మన ఏం లేదు కానీ మళ్ళీ భయం అయితే ఎవరేమని అంటారు అని నేను వీరి కటింగ్ కొరకు వస్తాను. తిన్నారానా? మండలకు సంబంధించినటువంటి పుట్టాపాడు గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆకతాయిలు కానీ ఆకతాయి మూకలు కానీ అక్కడ ఉన్నటువంటి తాగి ఇచ్చలివిడిగా చేస్తున్నటువంటి వ్యక్తులు కానీ లేదంటే ఎవరైనా మతోన్మాదులు కానీ అక్కడ ధ్వంసం చేసిరా? ఎవరు ధ్వంసం చేసిరు? ఆయన భారత రాజ్యాంగ నిర్మాత. ఆయన ఆ భారత రాజ్యాంగ నిర్మాత ఒక దళితులకు మాత్రమే, ఒక ఎస్సీలకు మాత్రమే, ఒక ఎస్టీలకు మాత్రమే చేయలేడు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఆయన న్యాయం చేయడం జరిగింది. ఈ రోజు భారతదేశం నడుస్తుందంటే కారణము అది భారత రాజ్యాంగం మాత్రమే. ఆ భారత రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడము ఎంత దురదృష్టకరం అంటే అంతంత దురదృష్టకరం కాదు. కాబట్టి ఎంబడే ఇక్కడ ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు కానీ లేకపోతే ఎస్పీ కానీ డిఎస్పీ కానీ ఎంబడే తక్షణమే చర్యలు తీసుకొని అక్కడ ఎంక్వైరీ చేసి అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్లు ఏమన్నా ఉంటే ఎంక్వైరీ చేసి ఎంబడే వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మాత్రం బనాయించి వాళ్ళని 7 సంవత్సరాల నుంచి జీవితాంతం జైల్లో పెట్టడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా. లేదంటే మీరు తొందరలోనే ఈ నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు మొత్తము ఈ రోజు పుట్టపల్ల కూస్తారు. రేపటి నుంచి మీ యొక్క ఏందో మతోన్మాదులు ఏందనేది తేలిపోతుంది. కాబట్టి మీరు తస్మా జాగ్రత్త. ఖచ్చితంగా మీరు పోలీస్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని దాన్ని పెద్ద ఎత్తున తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. లేదంటే రాబోయే రోజుల్లో పెద్ద ఉద్యమం వస్తుంది. రేపటి నుంచే మీరు ఏ రకంగా ఉంటుందో చూస్తారు. కాబట్టి మీకు డిమాండ్ చేస్తున్నాం మేము. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరి వాడు, ఒక్కరి వాడు కాదు, దళితుల వాడు కాదు. ఆ రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తిని ధ్వంసం చేస్తారు. కాబట్టి ఈ దేశాన్ని చిన్న భిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి తస్మా జాగ్రత్త. గుర్తుపెట్టుకోండి. అక్కడ ఉన్నటువంటి ఈరోజు కాంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పుడు కాంప్లైంట్ చేయడం జరిగింది. ఈ కాంప్లైంట్ త్వరలోనే 24 గంటల్లో 12 గంటల్లోనే తక్షణమే చర్యలు తీసుకొని ఎంబడే దీనికి నివారణ అందించాలి. వాళ్ళ మీద కేసు చేసి జైలుకు పంపాలి. జీవిత ఖైదీలుగా పెట్టాలి. వాళ్ళ మీద అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. జై